అక్క అక్క కూర్చో అక్క. ఏంటక్క ఇలా జరిగింది? నాకు ఈ విషయం తెలిసిన వెంటనే నిమిషం ఉండలేకపోయాను. సరాసరి స్టేషన్కే వద్దాం అనుకున్నాను. కానీ నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఒళ్ళంతా నొప్పులు. అందుకే రాలేకపోయినాక డాక్టర్ ఏమో రెస్ట్ తీసుకోమన్నాడు. యువతల మీరేమో రిస్క్లో ఉన్నారు. అందుకే అక్క రాలేకపోయాను. ఇక్కడికొచ్చాను. అవునక్క, మొత్తం అందరినీ స్టేషన్ తీసుకెళ్లారటగా? అవునక్క, ఇదంతా మా కర్మ. ఏం చేస్తాం? వాడికి డబ్బు హోదా అన్నీ ఉండి చచ్చాయి. వాడమాటే కదా పోలీసులు వినేది. మనది నిజమైనా న్యాయమైనా పేదవాళ్ళం కదా, మన మాట ఎందుకు వింటారు? అవునక్క, వాళ్ళకి జాలి దయ ఉండదు. పోలీసులే అంతా. పాపం చదువుకునే పిల్లని చూడకుండా రాణిని కూడా స్టేషన్ తీసుకెళ్లారటగా? అవునక్క, గోపిని కూడా వదలనన్నారటగా? నిజమేనా? అవునక్క, వెళ్ళిపోయిన వాసు రేవతి తిరిగొచ్చాకే గోపిని వదులుతామన్నారు. పాపం గోపిని వాళ్ళు చాలా దారుణంగా కొట్టారక్క. తలుచుకుంటేనే బాధేస్తుంది. ఉండదా మరి? గోపిని మీరేమైనా స్వాతి కొడుకులా చూస్తున్నారా? మీ పెద్ద కొడుకు అనిగా నువ్వు అనుకున్నావు, అలాగే చూస్తున్నావు కదక్కా. అతని కష్టం నీ కష్టం కదక్కా. అతనికేమనైతే నువ్వు తట్టుకోగలవా? నీ ప్రేమ నాకు తెలియదేంటక్క. ఆయన నువ్వేం చేయగలవు చెప్పక్క? నువ్వు మాత్రం వాసుని ఎక్కడ వెతగలవో చెప్పు. అవునక్క, వాసు గురించి ఏమైనా తెలిసిందా? ఇప్పుడే వాసు వైజాగ్ నుంచి ఫోన్ చేశాడక్క. ఏంటి? వైజాగ్ నుంచి వాసు ఫోన్ చేశాడా? రాణి ఉంది, కాస్త మెల్లిగా మాట్లాడక్క. ఓహో, రాణి, అక్కయ్య కాస్త టీ తీసుకురమ్మా. నీళ్ళేవమ్మా, తీసుకొచ్చిన తర్వాత పెట్టిస్తాను. సరేనమ్మా. అక్క, వాసు ఫోన్ చేశాడన్నావు, నిజమేనా? నిజమేనక్క, కానీ వాసు వస్తేనే గోపిని వదులుతామంటున్నారు. వాడేమో ఈ పరిస్థితిలో నేనెక్కడుంది ఎవరికీ చెప్పొద్దంటున్నాడు. గోపిని కాపాడాలంటే వాడు రావాలక్క. అది తప్ప మరో దారి లేదు. అంతా అయోమయంగా ఉంది. అక్క, సరైన సమయానికి వచ్చావు. ఏదైనా సలహా ఇవ్వక్క. ఏం చేయమంటావో చెప్పక్క. రాణి ఉంది మెల్లిగా అన్నావు. వాసు ఫోన్ చేసిన సంగతి ఎవరికీ తెలీదా? తెలీదక్క. నేను ఫోన్లో మాట్లాడినట్టుగా ఎవరికీ తెలీదు. వాడు ఎవరికీ చెప్పొద్దన్నాడు. అంతేకాదక్క, వాడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఇంకొన్నాళ్ళలాగా వస్తానంటున్నాడు. వాడొచ్చే వరకు ఇప్పుడున్న చోటు, ఫోన్ చేసిన విషయం ఎవరికీ చెప్పొద్దంటున్నాడు. నిజమే అక్క, వాసు చెప్పింది కరెక్టే. రహస్యంగానే ఉంచు. ఏంటక్క నువ్వనేది? అవతల పోలీస్ స్టేషన్లో గోపిని నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. కొడతారు అంతే కదా, చంపనైతే చంపరు కదా. కానీ వాసు ఉన్న ప్లేస్ నువ్వు కనుక బయట పెడితే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఊరుకుంటాడా? నరికి పోగులేస్తాడక్క. తర్వాత వాళ్ళ కూతుర్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇంకా నువ్వు నీ వాసుని జీవితాంతం చూడలేవక్క. ఇంకా నీ కడుపుకోతే కదా మిగిలేది. ఆ పిల్ల తండ్రి కోపం తగ్గేంత వరకు వాసు ఉన్న స్థలం నువ్వు ఎక్కడ చెప్పకుండా ఉంటేనే వాడు ప్రాణాలతో ఉంటాడు. బాగా ఆలోచించక్క. ఆ తర్వాత నీ ఇష్టం అక్క. మరి గోపి ఎలా అక్క? వాడలా చిత్రహింసలు అనుభవించాల్సిందేనా? గోపిని స్టేషన్లోంచి 4 దెబ్బలేస్తారే తప్ప ప్రాణాలకేం ఉండదక్క. కాని నువ్వేం మాత్రం నోరు జారినా వాసు ప్రాణాలతో ఉండడు. అయినా నీకిప్పుడు వాసు ప్రాణాలు ముఖ్యమా, గోపి బయటికి రావడం ముఖ్యమా? పెంచిన ప్రేమ కోసం పేగు బంధం తెంచుకుంటావా? వాసు చెప్పినట్టు విషయం నీలోనే దాచుకోక నీకేం తెలియనట్టుండు. అన్ని సర్దుకున్నాక వాసు ప్రాణాలకి భయం లేదన్నప్పుడు మిల్లిగా పెదం విప్పుదుగాని. అందాక సైలెంట్గా ఉండాక సరేనా? అమరాణి, నాకేం కాఫీ టీలొద్దు, నేను బయలుదేరుతున్నాను. పాపం ఇప్పుడేగా స్టేషన్ నుంచి వచ్చారు. అమ్మ ఆకలిగా ఉంటుంది, ఏదైనా చేసి పెట్టమ్మా. అలాగే.
నువ్వు గోపిని తలుచుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. రేపు మన మంచాన పెడితే చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. అన్నీ అవే సర్దుకుంటాయి. నేనొస్తానక్క. సరే అక్క. అర్చన, భోంచొద్దుగానిరా. ఉదయం నుంచి అసలేం తినకుండా ఇలాగే కూర్చునున్నావు. పసుపు కొమ్మ విరిగిపోవడం సర్వసాధారణమైన విషయం. ఆ మాత్రం దానికి నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? నువ్వు ముందురా, భోంచొద్దుగాని. నాకొద్దొదినా, నాకు తినబుద్ధి కావడం లేదు. అత్తయ్య కిరాణా కొట్టుకెళ్తూ వెళ్తూ నీకు భోజనం పెట్టమని వెళ్ళింది. ఇప్పుడు నువ్వు తినలేదనుకో వచ్చి నన్ను తిడుతుంది. నువ్వు ముందురా, భోంచొద్దుగాని. వద్దన్నాను కదా, నన్ను బలవంతం చేయకొదినా. అర్చన, ఏంటమ్మా, ఏం జరిగింది? చూడండి మావయ్య, నేనెంత చెప్పినా భోజనం చేయనంటోంది. నాన్న, నా తాళిబొట్టు కింద పడి రెండుగా విరిగిపోయింది నాన్న. అప్పటినుంచి మనసు బాలేదు. ఏదో అపశకునం జరిగినట్టుంది. ఆయనకేదో జరిగినట్టు ఆలోచన. నాకేం తోచడం లేదు నాన్న. చాలా భయంగా ఉంది. అపశకునం కరెక్ట్ గానే చూపించిందమ్మా. నాన్న, ఏంటి నాన్న మీరనేది? అవునమ్మా, అల్లుండి స్టేషన్లో పెట్టి పోలీసులు కొట్టారమ్మా. విచక్షణ లేకుండా గొడ్డును బాదినట్టు రక్తం కారేలా కొట్టారమ్మా. ఏంటన్నా మీరంటుంది? నేనిప్పుడు స్టేషన్కి వెళ్ళి అల్లుడిని చూసే వస్తున్నానమ్మా. అతను చూడటం నా వల్ల కాలేదు. మొహం అంతా రక్తం, ఒళ్ళంతా గాయాలు. ఆ ఇన్స్పెక్టర్ అంతా రాక్షసంగా కొట్టాడు. అల్లుడికి పరిస్థితి ఏమిటని చాలా బాధేసిందమ్మా. నాకు తెలిసిన ఓ పొలిటీషియన్ని తీసుకెళ్లాను. మొత్తానికి అందరినీ వదిలేశారు గాని వాసు దొరికే వరకు అల్లుడిని మాత్రం వదలమన్నారమ్మా. నాకేం చేయాలో తోచక వచ్చేశానమ్మా. అల్లుడికి అక్కడ అలా దెబ్బలు తగలటం వల్లే ఇక్కడ నీ పసుపు కొమ్ము విరిగిందమ్మా. నాన్నా, ఆయనకేం ప్రమాదం లేదు కదా? ప్రమాదం ఏమీ లేదమ్మా, కానీ బాగా కొట్టారమ్మా. ఆ పొలిటీషియన్ బెదిరించడం వల్ల ఇక అల్లుడి గారి మీద చెయ్యి వేయరు. నువ్వేం భయపడకు నాన్న. నేను వెంటనే ఆయన చూడాలి నాన్న. అవునమ్మా, నువ్వు అతన్ని చూడాలి. నువ్వు చూస్తే అతని మనసు కాస్త ప్రశాంతత లభిస్తుంది. పదమ్మా, వెళదాం పద. మావయ్య, ఆగండి. ఏంటి మావయ్య, అర్చన ఏదో బాధలో ఉండి వెళ్దామంటే మీరు కూడా సరేనని తీసుకెళ్తున్నారు. అత్తయ్య వస్తే కోప్పడుతుంది. కోపడితే కోపండి, ఏమవుతుందంట? భర్త ఆపదలో ఉంటే భార్యకు బాధ ఉండదా? వెళ్ళి చూడాలన్న తాపత్రయం ఉండదా? అది కాదు మావయ్య, అత్తయ్య లేని టైంలో అర్చన గోపిని చూడడానికి వెళ్ళిందంటే అత్తయ్య మనసు బాధపడుతుంది మావయ్య. బాధపడితే బాధపడి నేనేం పట్టించుకోను. నాకు నా కూతురు ముఖ్యం, దాన్ని ఓదార్చడం ముఖ్యం. నువ్వు రామ్మా, పద వెళ్దాం పద. అర్చన, మావయ్య, అర్చన, ఎక్కడికి బయలుదేరారు? వరలక్ష్మి, అల్లుడిని పోలీసులు విపరీతంగా కొట్టారు. అందుకే వాళ్ళ మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందని అర్చన స్టేషన్కి తీసుకెళ్తున్నాను. మీకేమైనా పిచ్చి పట్టిందా? వాడేమైనా ఘనకార్యం చేశాడా? దేశం కోసం త్యాగం చేశాడా? జైల్లో ఉన్నవాడిని చూడ్డానికి మన అర్జున్ని తీసుకెళ్తారా? పోనీ వీళ్ళేమైనా అన్యోన్యమైన దంపతులా? ఒకళ్ళని చూస్తే ఒకళ్ళ మనసుకి ప్రశాంతంగా ఉంటుందనడానికి? వద్దని వదిలేసి వెళ్ళిపోయిన వాడిని ఇదెళ్ళి చూడడం ఏంటండి? ఇదిగో వరలక్ష్మి, అన్ని విషయాల్లోనూ అడ్డదడ్డంగా మాట్లాడినట్టు ఈ విషయంలో మాట్లాడుకో. ఇవాళ అర్చన తాళిబొట్లో పసుపు కొమ్ము విరిగిందని అది మానసికంగా ఎంత నరకం అనుభవిస్తుందో తెలుసా? తనలో తనే కుమిలిపోతుందే. అక్కడికి వెళ్ళి చూస్తే దాని మనసు కాస్త కుదురు పడుతుంది. దాని మనసులో లేనిది మీరేం నూరిపోయక్కర్లేదు. అనవసరమైనవి మర్చిపోతున్న వాటిని గుర్తు చేసి దాని మనసు బాధ పెట్టకండి. అసలు ఎవరండి మిమ్మల్ని ఆ కుటుంబానికి సాయం చేయమని చెప్పింది? పెద్ద వియ్యంకుడు గారు వచ్చి ఏదైనా హెల్ప్ చేయండి బాబు గారు అని అడిగారు. నేను నాకు తెలిసిన పొలిటీషియన్ని తీసుకుని వెళ్ళాను. తప్ప? తప్పే.
వాళ్ళు వద్దు అన్నాక వాళ్ళ చూరు పట్టుకుని మనం వెళ్ళాడి ఎందుకంటే వాళ్ళకి సహాయం చేయాలి? పంచాయతీలకు పట్టుదలకు పోయే టైం కాదు వరలక్ష్మి ఇది. అల్లుడు స్టేషన్లో ఉన్నాడని తెలిసిన తర్వాత పరిగెత్తుకుని వెళ్లి మనకు మనం సాయం చేయాల్సిన సమయమే ఇది. అతను మన అల్లుడు వరలక్ష్మి. పైగా వియంకులు వారు వచ్చి అడిగారు. అలాంటప్పుడు మూతి బిగించుకుని కూర్చోవటం ఎలా? మానవత్వం గల వాళ్ళు ఎవరు అలా పట్టనట్టు కూర్చోరే. వాళ్ళ విషయంలో ఇంకా మానవత్వాలు వాటి విలువల గురించి ఎందుకు మాట్లాడుకోవడం? పెద్దదాన్ని కూడా చూడకుండా నన్ను చాచి చెంప మీద కొట్టాడు. నీ ప్రతిఫలం దేవుడు బాగానే ఇచ్చాడు. వాడికి బాగా శిక్షించాడు. నా ప్రార్థన వృధా కాలేదండి. నా కూతుని పెట్టిన కష్టాలకే మొత్తం కుటుంబాన్ని తీసుకెళ్లి కటకటాల వెనక్కి తోశాడు. అంత మనసు లేని దానిలాగా ఎలా మాట్లాడగలుగుతున్నావే? కాస్త కూడా జాలి లేకుండా అలా మాట్లాడతావేంటి? మనం ఊళ్ళో లేనప్పుడు కావ్య జీవితం నాశనం కాకుండా కాపాడాడే అల్లుడు. జైల్లో ఉన్న మన కొడుకును బయటికి తీసుకొచ్చాడే అతను. పైగా ఈ విషయం నీకు తెలిస్తే బాధపడతావని తనలో తను దాచుకున్నాడే. అంత మంచి మనసున్న మనిషికి సాయం చేయొద్దనడానికి నీకు నోరెలా వచ్చింది? పైగా దేవుడు శిక్షించాడంటావా? ఆ మంచితనాలు మట్టు పెడ్డలు అన్ని మూట కట్టుకుని తమరి దగ్గరే ఉంచుకోండి. నాకు నా కూతురికి అవసరం లేదండి. దీన్ని బలవంతాన్ని తీసుకెళ్లి ఉన్న మనసు చెడగొట్టి కొత్త ఇబ్బంది తీసుకురాకండి. మీరు కావాలంటే మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి, నేనేం పట్టించుకోను. కానీ అర్చనని మాత్రం వదిలేయండి. అమ్మా అర్చన, నేనేం చేయాలమ్మా? నీ విషయంలో ఏ అడ్డంకులైనా మీ అమ్మ వల్ల ఏర్పడుతున్నాయి. ఇంకెవరు చేయగలిగింది ఏమీ లేదమ్మా. ఏదో ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాల్సిందే. అత్తయ్య, ఉదయం నుంచి అర్చన అసలు ఏమీ తినకుండా ఇలా ఏడుస్తూనే కూర్చుంది. అదిగాక ఇప్పుడు మావయ్య వచ్చి ఈ విషయాలన్నీ చెప్పి తన మనసు బాధ పెట్టారు. కాస్త చూడండి అత్తయ్య. అర్చన, ఏంటమ్మా? ఏం లేదమ్మా, ఏం లేదు. అర్చన, తినడానికి ఏమున్నాయి? అర్చన, ఏమైంది అర్చన? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు. ఏమైంది? నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు ప్రియ. నా మనసు సరిగ్గా లేదు. నేను గుడికెళ్ళొస్తాను. కూర చేసి పెట్టు. సరే, నేను చేస్తాలే. అమ్మ అడిగితే గుడికెళ్ళానని చెప్పు. సరే, జాగ్రత్త.